హలో అందరికీ, ఈరోజు నేను మీకు స్వీట్ రెసిపీ బొంబాయి రవ్వ హల్వా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పంచదార, కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ కాస్త ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగేలా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని స్లోగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ కాస్త ఉడికి కాసినంత గట్టిపడ్డాక దీనిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పంచదార వేసుకొని పంచదార పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు స్లోగా మిక్స్ చేసుకోవాలి. పంచదార మొత్తం కరిగిపోయి ఇది కాస్త సిల్కీ టెక్చర్ వచ్చిన తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇది కాసేపు అలా ఉడికిన తర్వాత పక్కన ఇంకొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వాటిని కూడా ఈ మిశ్రమంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మూతపెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని దానిలోకి ఈ హల్వా మిక్స్ని ట్రాన్స్ఫర్ చేసుకొని నచ్చిన షేప్లోకి కట్ చేసుకోవడమే. అంతేనండి, రుచికరమైన హల్వా రెడీ. ఇది చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. ప్రసాదాలకు కానీ ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ చాలా త్వరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.